నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించారని బీఆర్ఎస్ వేల్పూర్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి ఆరోపించారు. వేల్పూర్లోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి ఏ అధికారంతో పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని నాగాధర్ రెడ్డి ప్రశ్నించారు. మాపై లాఠీ చార్జ్ చేయడం ఎంత హేయమైన చర్య. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇసుకరెడ్డి మీకు ఏ అధికారంతో పోలీసు వాళ్ళను మా కార్యకర్తలను కొట్టమని చెప్పినావో కొంచెమన్నా సిగ్గుందా నీకు అని అడుగుతున్నా. ఎందుకంటే మేము వచ్చింది ప్రజల పక్షాన. మేము ఏదైతే మహిళలకు ₹1,00,000తో పాటు తులం బంగారు ఇవ్వాలని మేము నిరసన తెలపడానికి వచ్చినాం. మేము మీ తిరిగా మేము అట్లా రెచ్చిపోయి కొట్టాలంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా అక్కడ మిగలరు. మేము సమన్వయంతో పాటు మేము నిరసన తెలపడానికి వస్తే మమ్మలను లాఠీ చార్జీ చేసి కొట్టివేయడం సిగ్గుగా ఉంది. దీనికి నిరసనగా ఇవాళ వేల్పూర్ పార్టీ గ్రామ శాఖ వేల్పూర్ మండల శాఖ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అమ్మ